మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫర్ మోర్ రెగ్యులర్ అప్డేట్స్. 2018లో వచ్చిన చలో మూవీ ద్వారా తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన నటి రష్మిక మొదటి సినిమాతోనే అందంతో పాటు అంతకంటే అందమైన నటనతో ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది. ఆ తర్వాత వచ్చిన గీతా గోవిందం సినిమాతో అనతి కాలంలోనే అగ్ర కథానాయికగా ఎదిగింది. తాజాగా ఆమె పారితోషికంకి సంబంధించిన రూమర్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. రష్మిక ఇకపై కొత్తగా ఒప్పుకునే సినిమాలకి తన పారితోషికంగా 4 కోట్ల దాకా డిమాండ్ చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్త నిజమో అబద్ధమో తెలియదు కానీ రష్మిక మాత్రం 4 కోట్ల దాకా అడుగుతుందనే రూమర్ ఒకటి ఫిలిం వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆల్రెడీ తను ఇప్పుడు చేస్తున్న పుష్ప 2తో పాటు హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అయిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలకి 3 కోట్లు పారితోషికాన్ని తీసుకుంటోంది. మరి ఇకపై ఒప్పుకునే కొత్త సినిమాలకి 4 కోట్లు డిమాండ్ చేస్తుందనే విషయంపై మరికొన్ని రోజుల్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సౌత్లో ఇప్పటి వరకు 3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న వాళ్ళ జాబితాలో సమంత, పూజా హెగ్డెల్ ఉన్నారు. ఇప్పుడు రష్మిక వాళ్ళని దాటి ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంటే మాత్రం నిజంగా వండర్ అని చెప్పాలి. సోషల్ మీడియాలో ఈ వార్తలను చూస్తున్న కొంతమంది అయితే పుష్ప పార్ట్ 1 అండ్ యానిమల్తో ఒక్కసారిగా రష్మిక రేంజ్ నేషనల్ లెవెల్లో పెరిగిపోయింది కాబట్టి ఆమె అంత డిమాండ్ చేయడంలో తప్పు లేదని అంటున్నారు. మరికొంతమంది దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెతని గుర్తు చేసుకున్నారు.